వెల్కమ్ టు డివై న్యూస్. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం పట్ల సంబరాలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని స్థానిక మండల పరిధి కేంద్రం నందు హస్తినాలో కమలం వికసించడంతో మండలంలోని కార్యకర్తలు నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా పుల్లంపేట బీజేపీ మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు తన పోరాటం పట్ల విజయం కైవసం చేసుకున్న సందర్భంగా హస్తినాలో 46 స్థానాలు కైవసం చేసుకుని తన సత్తా చాటారు. మన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ముందు విజయాలు సాధిస్తారని దేశంలో రాష్ట్రంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లంపేట మండలంలో బీజేపీ జెండా ఎగురవేసి టపాకాయలు పేల్చి స్వీట్లు తెరిపించుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత హస్తినాలో కమలం వికసించడం పట్ల ఆనందదాయకంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు అంబరాన్నంటే విధంగా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, శ్రీనివాసులు, మహేష్, భాగ్యలక్ష్మి తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ సిటీలో ఇంతకుముందు దేశం అంతటా మొత్తం ఎంత మెజార్టీ తెచ్చినా దేశంలో గెలిచాలంటే కష్టసాధ్యంగా ఉన్నది. మన రాజధాని అయిన ఢిల్లీ సిటీలో ఈ గుర్తు అత్యధిక మెజార్టీలో ప్రజలు గెలుకొని బీజేపీకి పట్టం కట్టారంటే ఢిల్లీ ప్రజలు ఇప్పటికీ కళ్ళు తెచ్చారనమాట. మన దేశం కోసము పనిచేసేది బీజేపీ. దేశ సనాతన ధర్మాన్ని కాపాడేదాని కోసం పనిచేసేది బీజేపీ. అటువంటి బీజేపీ అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి గెలిపే మన ఇండియా మొత్తం మీద మోడీ గారి నాయకత్వం వర్ధిల్లేలాగా మనందరం కష్టపడి మోడీ గారిని మళ్లీ గెలిపించుకుందాం. ఆయన ఎప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న రోజులు మన ఇండియా చాలా సంతోషంగా సుభిక్షంగా ప్రజలు కూడా ఆ ఆధ్వర్యంలో. ఇది బీజేపీ అనే పార్టీ మతతత్వ పార్టీ కాదు. ఇది ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ. ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా సుభిక్షంగా ఉండాలని మోడీ గారికి ఎప్పుడు పాటుపడుతూ ఉంటారు. కొంతమంది దుష్టులు ఈ పార్టీ మతతత్వ పార్టీ అని చాలా మంది పెట్టలేకపోతుంటారు. ఇది చాలా తప్పు. దీన్ని ఇండియా అందరూ ఖండించాలి. ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. మోడీ గారి నాయకత్వం ఎప్పుడు సంతోషంగా వర్తిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాతాకి జై. జై బీజేపీ. నా పేరు కమలాపూర్ మనోహర్ రెడ్డి. నేను పుల్లంపేట బీజేపీ మండల అధ్యక్షుడిని. ఈరోజు మన ఢిల్లీలో మన ఎలక్షన్ రిజల్ట్ రావడం చూస్తే ఈరోజు మనకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కావడం మరి ఇదే మొట్టమొదటిసారి. ఇది మనకి చాలా సంతోషకరము. మళ్ళీ వచ్చేసి మనం ఇదే విధంగా దేశవ్యాప్తంగా మనము మన భారతదేశం అంటే ఈరోజు ఒక ఉన్న స్థాయిలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మనల్ని. అలానే ఇంకా మనం ఇలా ఎన్నెన్నో విజయాలు సాధించుకుంటూ మన బీజేపీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.